హలో గైస్, ఈరోజు అయితే మినీ సిరీస్లో డే 5. నేను ఇంకా మా ఫ్రెండ్ కలిసి రామ్నగర్ వచ్చేసాం. రామ్నగర్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది రామ్నగర్ కా రాజా. లోపలికి రాగానే మనకి దేవుడు ఇలా దర్శనమిస్తాడు. మనం ఇక్కడ వారాయమ్మ ఇంకా గణేశుడు ఇద్దరిని దర్శించుకోవచ్చు. రామ్నగర్ కా రాజా అంటే డెకరేషన్ మాత్రం అదిరిపోవాల్సిందే. ఇక్కడ డెకరేషన్ మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ అయితే మనం టీమ్ టీఆర్టీ గణేష్ దగ్గరికి వచ్చేసినాము. ఈ గణేష్ మండపం మనకి రామ్నగర్ కా రాజా ఆపోజిట్ గల్లే ఉంటుంది. ఇక్కడ మనకి శివుడు రూపంలో గణేశుడు దర్శనమిస్తాడు. గణేశుడు పక్కనే వీళ్ళు డెకరేషన్ చాలా బాగా చేశారు. లోపలికి రాగానే మనకి ప్రతి ఒక్క జ్యోతిర్లింగాలు చూపిస్తారు. ఇక్కడ సోమనాథ, మల్లికార్జున్, మహంకాళేశ్వర్, ఓంకారేశ్వర్, వైద్యనాథ్, భీమాశంకర్, రామేశ్వరం, నాగేశ్వర్, కాశీ విశ్వనాథ్, త్రయంబకేశ్వర్, కేదార్నాథ్, గ్రిష్ణేశ్వర్. చాలా మంది అన్ని జ్యోతిర్లింగాలకి వెళ్ళలేరు. అందుకే మీరు ఈ ఒక్క గణేష్ మండపానికి వస్తే అన్ని జ్యోతిర్లింగాలని దర్శించుకోవచ్చు. ఇదే కాదు, అమర్నాథ్ గుడి ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ డిజైన్ చేశారు. మీరు లోపలికి వస్తుంటే మొత్తం ఐస్ ఉన్నట్టు ఉంటుంది. అండ్ దేవుడి ముందు మనకు ఒక ఐస్ బార్ పెడతారు. దాని మీదకి కూడా మనం నడుచుకొని వెళ్ళొచ్చు. అండ్ మనకి దేవుడు అమర్నాథ్లో ఎలా దర్శనం ఇస్తాడో సేమ్ అలానే దర్శనం ఇస్తాడు. ఎగ్జాక్ట్ లొకేషన్ కోసం కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ వెయిట్ ఫర్ డే 6.